నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మకర రాశి, ఈ మకర రాశి వారికి శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం, చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. ఈ మకర రాశి వారికి మరి శని బలం, చంద్రుడి యొక్క బలం, తద్వారా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో నిదానంగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ చాలా నిదానంగా ఉండాలి. మొండిగా కొన్ని పనులైతే చేయగలం కానీ అన్ని పనులు చేయలేము. ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండండి. వారం మధ్యలో కొద్దిగా అలా ఉన్నా బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలుంటాయి. రాజకీయపరమైనటువంటి శత్రుబాధలు ఉంటారు, ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా ముందర మనకి రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉంటుంది, కారణం తెలియదు. విద్యార్థులకు కూడా మనం కొట్టాలి, ఓ ర్యాంక్ అనుకుంటాం, ఆ ర్యాంకు కంటే తర్వాత ర్యాంకు కొద్దిగా 4 ర్యాంకులు దాటుతూ ఉంటాయి. ఈ విధంగా గురుడి యొక్క బలం లేకపోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు మాత్రం మీరు తెచ్చుకుంటారు. వివాహాది శుభ ప్రయత్నాలు, క్రయ విక్రయాదులు ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వృత్తుల పరంగా కాస్త పర్వాలేదు. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు బుధవారం నుండి శనివారం వరకు ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, కమిషన్ సంబంధమైన వ్యాపారాలు, చేతి వృత్తి వారు, ఐటీ రంగం, షేర్స్ వారికి కాస్త పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారి విషయానికి వస్తే సామాన్యంగా కనబడుతుంది. అందుచేత మొత్తం మీద ఈ రాశి వారు చేయవలసిన పని ఏంటంటే గురువార నియమం పెట్టుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయాలి. గురు స్తోత్రాన్ని చదవాలి. నవగ్రహాల్లో గురుగ్రహానికి శనగలను నానబెట్టి మరుసటి రోజు దండ గుచ్చి ఆ దండను గురుగ్రహానికి గురువారం నాడు వెయ్యండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయండి. వీలైతే రోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి. విశేషమైన ఫలితాలు మీకు సంప్రాప్తమవుతాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ మాత్రం ధరించండి.